హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 9th క్లాస్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ స్టిచెస్ అనేవి చెప్తాను. ప్రీవియస్ వీడియోస్లలో అంటే బేసిక్ స్టిచెస్ చెప్పేటప్పుడు ఏదైతే మనకి మెయిన్గా యూజ్ఫుల్గా ఉంటాయో ఆ స్టిచెస్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్యూ క్లాసెస్లో నేను కంప్లీట్ చేసేసాను. అండ్ రిమైనింగ్వి లేటర్ చెప్తానని చెప్పాను కదా, అందులో ఇంకొన్ని ఇంపార్టెంట్ స్టిచెస్ ఇవాళ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ది మనం కౌచింగ్ స్టిచ్ చూడబోతున్నాము. ఈ స్టిచెస్ని సింపుల్గా అలాగే లెటర్స్ మీద ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకొని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఒక స్ట్రెయిట్ లైన్ లాగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైన్ని సెక్యూర్ చేసుకోవడం కోసము ఆ థ్రెడ్ పై నుంచి నీడిల్ని క్లాత్ పైకి తీసుకొని ఆ థ్రెడ్ కింద నుంచి నీడిల్ని బ్యాక్ సైడ్ పంపించేయాలి. సో ఈ లైన్ మీద మనం ఒక 6 times అలాగ కౌచింగ్ స్టిచ్ అనేది వేసుంటాము, ఎందుకంటే అది సెక్యూర్ చేయడం కోసం అనమాట. సో ఇది ఫినిష్ చేశాక నేను లెటర్స్ మీద ఎలా చేయాలనేది చూపిస్తాను. అంటే మోస్ట్లీ హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ పర్పస్గా ఇవ్వాలి అనుకుంటే ఈ స్టిచెస్ అండ్ లెటర్స్ మీదకి మంచిగా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఈ లెటర్ మీద అయితే నేను చూపిస్తాను. అది కూడా మనం ఇక్కడ 2 different కలర్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకి ఎలిగెంట్గా కనిపిస్తుంది. జస్ట్ హెలో అనే వర్డ్ రాశాను అనమాట, నార్మల్ బేసిక్గానే రాశాను. సో దీని మీద మనము ఈ 2 కలర్ థ్రెడ్స్ని యూజ్ చేసుకుంటూ మనము ఈ విధంగా అంటే ఫస్ట్ పింక్ థ్రెడ్ తీసుకున్నాను స్టార్టింగ్ పాయింట్ నుంచి. సో పింక్ థ్రెడ్ని నేను ఎక్కడ కూడా బ్యాక్కి పంపించలేదు, జస్ట్ దానిపైన బ్లూ కలర్ థ్రెడ్తో ఇలాగా కౌచింగ్ స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను అనమాట. అండ్ మనకి ఈ పింక్ థ్రెడ్ ఇంకా అవసరం లేదు అయిపోయింది అనుకున్నప్పుడు పింక్ని ఆ నీడిల్ని క్లాత్ బ్యాక్ సైడ్కి పుల్ చేసేసుకొని బ్యాక్ సైడ్ నాట్ వేసి సెక్యూర్ చేసుకోవాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు బ్యాక్ సైడ్ నాట్ ఎలా వేసుకోవాలి అనేసి. సో ఈ విధంగా ఒక థ్రెడ్ని యూజ్ చేసి ఆల్రెడీ స్టిచెస్ వేసిన థ్రెడ్స్ ఉంటాయి కదా, సో ఆ థ్రెడ్ లోపల నుంచి నీడిల్ తీసుకొని సో ఒక లూప్లా క్రియేట్ చేసి పుల్ చేసేయాలి. ఒక 2 times చేసామంటే మనకి ప్రాపర్గా నాట్ అనేది పడిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం స్టిచ్ నేర్చుకోబోతున్నాం చూద్దాము. అండ్ ఈ 9th క్లాస్లో మనం సెకండ్ చూడబోయే స్టిచ్ వచ్చేసి పిస్టిల్ స్టిచ్. సో ఈ స్టిచ్ చాలా ఈజీ, మోస్ట్లీ మనం ఫ్లవర్స్కి యూజ్ చేస్తాము. సో నార్మల్గా వైట్ షర్ట్స్ మీదకి సో సింపుల్గా అక్కడక్కడ ఫ్లవర్స్ కావాలనుకుంటే పిస్టిల్ స్టిచ్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ సూపర్ ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో దీనికోసం ఏంటంటే జస్ట్ నీడిల్ని ఇలా డౌన్ పార్ట్లో తీసుకొని నీడిల్కి జస్ట్ 1 time ఇలాగా థ్రెడ్ని చుట్టి నీడిల్ని బ్యాక్ పుల్ చేసేయాలన్నమాట. సో ఇదేంటంటే జస్ట్ బేసిక్గా మీకు ఇండివిజువల్గా వేస్తే ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మనం లాస్ట్లో ఫ్లవర్ మీద యూజ్ చేద్దాము, సో దట్ మీకు ఫ్లవర్ మీద ఈ పిస్టిల్ స్టిచ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ స్మాల్ సర్కిల్ డ్రా చేసి నెక్స్ట్ ఇప్పుడు ఇందాక చేసాం కదా ఆ పిస్టిల్ డిజైన్స్ ఒక స్మాల్ అండ్ లాంగ్ అలా వేసాను అనమాట. సో మిడిల్ పార్ట్ ఆ సర్కిల్కి అన్నిటి కూడా నేను ఫ్రెంచ్ నాట్తో ఫిల్అప్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఏంటంటే పిస్టిల్ స్టిచ్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నీడిల్కి మనం థ్రెడ్ని 1 time ర్యాప్ చేసుకోవచ్చు, అలాగే 2 times ర్యాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎంత థిక్నెస్గా ఉండాలి, అది థిన్గా కావాలంటే జస్ట్ 1 time ర్యాప్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం థిక్గా కావాలంటే 2 times ర్యాప్ చేసుకుంటే ఆ 3 times కూడా మనం ర్యాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలామంది ఎన్ని స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నారు అనేసి కూడా అడిగారు. ప్రస్తుతానికి నేను 6 strands ఆఫ్ థ్రెడ్స్ని యూజ్ చేస్తున్నాను. అండ్ బేస్డ్ ఆన్ డిజైన్ బట్టండి. సో చాలా థిన్గా ఉండాలి, చూడడానికి చాలా థిన్గా ఉండాలనుకుంటే జస్ట్ 3 strands యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు చేయగా మీకే ఒక ఐడియా అనేది వస్తుంది ఎన్ని స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్స్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఏ డిజైన్కి ఏ థ్రెడ్స్ ఎన్ని స్ట్రాండ్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అనేసి చేయగా మీకే ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇవాళ 9th క్లాస్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకొన్ని స్టిచెస్ మనం 10th క్లాస్లో చూద్దాము. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.